తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఓటు వేసే ప్రతి ఒక్కరూ తమతో బార్ కౌన్సిల్ లేదా బార్ అసోసియేషన్ ఐడి తీసుకొని వెళ్ళగలరు. ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం ఆఫ్ 25 ప్రిఫరెన్షియల్ ఓట్స్ వేయగలరు. ఓట్స్ వేసేటప్పుడు ఇంగ్లీష్లో బ్లాక్ లెటర్స్లో విడివిడిగా రాయాల్సి ఉంటుంది. స్మాల్ లెటర్స్లో రాసిన, కర్సివ్ రైటింగ్లో రాసిన లేదా ఇతర అంకెలు కానీ గుర్తులు కానీ వాడినా మీ ఓటు చెల్లబడదు. ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓట్ లైక్ సీరియల్ నెంబర్ 34 ఈశ్వర్నాథ్ కేపీ గారికి వేసినట్టయితే ONE1 అని రాయాల్సి ఉంటుంది. ఒకరికి ONE1 రాశాక మరొకరికి ONE1 రాయడానికి వీలు ఉండదు. సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్ రాసినప్పుడు TWO2 అని రాయాల్సి ఉంటుంది. థర్డ్ ప్రిఫరెన్షియల్ రాసినప్పుడు THREE అని రాయాల్సి ఉంటుంది. థర్డ్ అని రాయకూడదు. ఇలా మీరు 1 to 5 రాస్తేనే మీ ఓట్ చెల్లబడుతుంది. 1 to 5 ఓట్స్ రాసి 6th ఓటు వేయకుండా 7, 8, 9 ఓట్స్ వేసిన 1 to 5 వరకే లెక్కించబడుతుంది. ఇందులో ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఉండకూడదు. స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కూడా మీ ఓటు చెల్లబడదు. గౌరవనీయులైన శ్రీ KP ఈశ్వర్నాథ్ గారి లాంటి వ్యక్తి న్యాయకత్వం వహిస్తే అది న్యాయవృత్తి గౌరవనీయంగా మారుతుంది. న్యాయవాదుల సమస్యలపై, న్యాయవాదుల సంక్షేమం కోసమై కృషి చేసే శ్రీ KP ఈశ్వర్నాథ్ గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓట్ ONE1 వేసి గెలిపించగలరని మా మనవి. Vote for serial number 34 Ishwanath KP ONE1. Vote for integrity and vote for voice.